భిక్షమయ్య గారు ఆ ప్రిసెప్టర్ నన్ను మహబూబాబాద్ దగ్గర ఒక గ్రామం ఉందండి. అది నేను అక్కడ పుట్టి పెరిగిన అక్కడ 7-8 మంది అభ్యాసకులకి నేను చెప్తా ఉంటే వాళ్ళు జాయిన్ అవుతున్నారు. కానీ వాళ్ళని అప్పుడే చుట్టుపక్కల ఎవరు ప్రిసెప్టర్ లేరు. నేను పాల్వంచలో నేను ఒక్కడే ఉండేది. ఖమ్మంలో కానీ ఎవరు లేరు. సో నేను ఆ సెంటర్స్కి నెలకి 2 నెలలకు ఒకసారి వాళ్ళు పిలిచినప్పుడు పోయి నేను సిట్టింగ్స్ ఇచ్చి వచ్చేది. మీరు రండి సార్ ఒకసారి. సరే వస్తానని చెప్పాను. అది మహబూబాబాద్కి 15-20 మైళ్ళ దూరంలో ఉంది. ఎక్కడో రిమోట్ ప్లేస్ అది. ఒక 15 మైళ్ళు బస్ పైన పోయినాం. ఒక 5 మైళ్ళు మొత్తం నడిచిపోవాలి. ఐ సెడ్ ఆల్రెడీ అవి వరి పొలాల పైనుంచి పోవాలి, గట్ట పైనుంచి నడిచిపోవాలి. ఐ సెడ్ ఆల్రెడీ ఒక బ్యాగ్ ఒకటి పట్టుకుని పోయినా. పోయి ఒక 7-8 మంది వచ్చారు. ఆయనకి పాపం చిన్న గుడిసె ఇల్లు, పైన గడ్డేది గట్టు ఉంది. ఇల్లు పెద్దది అనుకోండి. ఇట్లా ముందు హాల్ ఉంది. అయితే ఆయన ఏం చేసిండు, ఒక తడిక కట్టిండు. తడిక కట్టి అక్కడ చాప అది వేసిండు. ఆయన వేసి అక్కడ బాబుజీ గారి ఫోటో, లాలాజీ గారి ఫోటో అక్కడ పెట్టిండు. ఒక్కొక్కరికి నేను చిటికి ఇస్తున్నాను. 5-6 ఉండరు. అయితే 4 నేను చిటికి ఇచ్చిన. ఒక ఆయన వచ్చిండు, కూర్చున్నాడు. చెప్పింది అంటే ముందే వీళ్ళందరికీ చెప్పిన ఎట్లా ధ్యానం చేయాలా, ఏం చేయాలని చెప్పి. ఈయన కూడా మళ్ళీ చెప్పింది అనమాట. చెప్తే నా పక్కనే బాబుజీ గారి ఫోటో, లాలాజీ గారి ఫోటో 2 పెద్ద ఫోటోలు. అయితే నేను కూర్చున్నాక స్టార్ట్ పెట్టి పూజ. ఆయన కూడా కళ్ళు మూసుకున్నాడు. ఆయనకు ఒక 10 నిమిషాలు కూడా కాలేదనుకుంటా. తరిక చప్పుడైంది నాకు. వెనక తడిక ఉంది కదా, తరిక చప్పుడైంది. చూపుడుగా ఉడుతుంది. నాకు ఎంత భయమైందంటే, అసలే నక్సలైట్ ఊరది. వీడికేమన్నా అయిందంటే నేను కోసే ఇంకా ఆ ఊరి నుంచి నన్ను బయటికి రానియరు. అంత భయమైంది నాకు. గట్టిగా నేను అరిచాను. గట్టిగా అరిచేసరికి ఆ పక్క వాళ్ళంతా వచ్చాను. వచ్చేసరికి ఇంకా ఆ తరిక మీద నుంచి కింద పడ్డాడు. అయితే నేను చెప్పిన నీళ్లు తినరా బాబు అని ఎవరు చెప్తే నీళ్ళు తీసుకొచ్చాను. మొక్క మీద చల్లి చిన్నగా లేపితే మొత్తానికి లేచి కూర్చుని ఒక 5 నిమిషాలు అయినాక, ఏమైంది బాబు, ఎందుకు కష్టపడ్డవాడు అంటే ముందే చెప్పలే, సిగ్గుపడ్డాడు. అయినాక అయ్యా మీరు స్టార్ట్ అన్నారు. మీరు స్టార్ట్ అనగానే నేను ఆ ముసలాయన గడ్డ పైన లాలాజీ గారి వైపు చూసి, అటువైపు నేను గట్టిగా చూసి, నీలో ఏదైనా మహత్యం ఉన్నట్లయితే నాకు చూపించు అని నేను, మహత్యం ఉన్నట్టయితే నాకు ఇవాళ చూపించు అని నేను కళ్ళు మూసుకున్నాయా. అంతవరకే నాకు గుర్తుంది. ఆ తర్వాత నాకేం గుర్తుంది. ఆ దెబ్బతోని నెక్స్ట్ టైం 10 మంది వచ్చారు. మొత్తం 15-20 మంది 2-3 నెలలు 2-3 నెలలు జాయిన్ అయ్యింది. అటు తర్వాత చిన్న జాగా సెలెక్ట్ చేసినాం. నేను ఫౌండేషన్ స్టోన్ వేసిన ఒక చిన్న మెడిటేషన్, చిన్నది 20x20 మెడిటేషన్ హాల్ కూడా కట్టుకున్నారు. లాలాజీ గారు, చారీ గారు వచ్చినాక ఒకరిని ప్రిసెప్టర్ కూడా చేశారు. ఇప్పుడు ఆ సెంటర్
అట్లా కొంతమందికి Some are there, they will challenge. I know some person. కొంతమందికి He's అట్లా my relation only. He wrote a letter and put it in pocket. And he he's wrote telling, something and Charji Maharaj should tell me what I wrote in my pocket. Like that, some people are really foolish, challenging master. అట్లే జరుగుతూ ఉంటాయి. అటువంటి ఎక్స్పీరియన్సెస్ కొంతమందికి మొదట్లోనే వస్తాయి, కొంతమందికి టైం పట్టవచ్చు, వెంటనే రాకపోవచ్చు. అయినా ఒకరికి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇంకొకరికి రావాలి అని ఏం లేదు, ఎవరిది వారే. అందుకనే బాబుజీ గారి టైంలో చెప్పేది, మీ ఎక్స్పీరియన్సెస్ ఇంకొకరికి ఎక్కువ చెప్పకండి. ఎందుకంటే వాళ్ళకి రాకుంటే అయ్యో ఆయనకు వచ్చింది నాకు రాలేదు అనుకుంటారు. అట్లేం కాదు, ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ వస్తుంది. కొంతమంది సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి మాత్రం త్వరగా తెలుస్తుంది, కొంతమంది సెన్సిటివ్ లేని వాళ్ళకి జరుగుతూనే ఉంటుంది కానీ అర్థం కాదు. కాబట్టి నేను చెప్పేది ఒకటమ్మా, కాన్స్టెంట్ రిమెంబరెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మన క్యారెక్టర్, అన్నిటికన్నా ముఖ్యం క్యారెక్టర్. మనం ఏది చెప్తామో, ఏది ఆలోచిస్తామో అది చెప్పాలి, ఏది చెప్తామో అది చేసి చూపించాలి. అంతేగాని మీ ఆలోచన వేరు, మీరు చెప్పేది వేరు, మనం చేసేది వేరు. ఒక డాక్టరు, నాయన మీరు సిగరెట్లు తాగొద్దు సుమా, మీకు జబ్బులు వస్తాయి, టొబాకో మంచిది కాదు, వాడు 4 ప్యాకెట్లు తాగుతాడు రోజుకి. దానికి ఏం ఎఫెక్ట్ ఉంటుంది? అది ఎప్పుడు ఎఫెక్ట్ ఉంటుందంటే నువ్వు దాన్ని పాటించేటప్పుడు, నీ హార్ట్ క్లీన్గా ఉండి నువ్వు అది పాటించేటప్పుడు నువ్వు చెప్పు, ఆ మాటలో బలం ఉంటుంది. అది మన గుండెకి తలుగుద్ది, అతుకుద్ది. అంతేగాని ఏదో నోటితో నేను అంటున్నాను, నేను చేసేది ఏం లేదంటే దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. కాబట్టి ఒకటి మనకి నమ్మకం మాస్టర్ గారి పైన, భగవంతుడి పైన గట్టి నమ్మకం ఉండాలా. కాన్స్టెంట్ రిమెంబరెన్స్, వారు చెప్పినయో మనం చేయాలి. అంతేగాని వేరే ప్రత్యేకంగా ఇక ఆ పుస్తకాలు సరే, అవి మన విజ్ఞానానికి పనికొస్తాయి, ఒకరు చెప్పడానికి పనికొస్తాయి అనుకోండి ఆ పుస్తకాలు. కానీ చేసేది ఇంపార్టెంట్. మీరు ఎన్ని పుస్తకాలు చేయనా ఏం లాభం, మీరు చేయదు. ఇప్పుడు పండితులు ఉంటారు, అన్ని వేదాలు వాళ్ళకి తెలుసు, అన్ని వాళ్ళు చేసేది తప్పులే. వాడు చెప్పింది అందులో ఏముంటుంది, అందులో ఎవరికి ఎక్కువది పైకి? ఆమె ఆరోగ్యం అంత బాగుండదు. నేనే అక్కడికి వస్తా అనుకున్నాను చూడడానికి. 86. తనుజ ఎప్పుడు చెప్తారు